ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. పూజా సమయంలో దర్భాసనం ఎందుకు వేసుకుంటారు? అసలు పూజా సమయంలో ఎలా కూర్చోవాలి, ఆసనం ఎలా ఉండాలి అనడానికి కూడా మనకి కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే అవన్నీ తర్వాత చెప్పుకుందాం. మామూలుగా ఏంటంటే ఎవరైనా కూడా భూమి మీద కూర్చుని అట్టే పూజలు చేయకూడదు. తప్పనిసరిగా ఒక ఆసనం వేసుకోవాలి. ఆసనం అంటే సాధారణంగా అందరూ ఒక పీట వేసుకుంటారు, పీట మీద కూర్చుంటూ ఉంటారు. కాకపోతే మనకి ధార్మిక శాస్త్రాలు చెప్తున్నది ఏమిటంటే ముఖ్యమైనటువంటిది దర్భాసనాన్ని పీట మీద వేసుకుని దాని మీద ఒక తెల్లగుడ్డ వేసుకుని కూర్చోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే దర్భాసనాన్ని ఎందుకు వేసుకోవాలి? మన భారతీయ సంప్రదాయంలో కేవలం పూజలో కూర్చున్నప్పుడు ఆసనంగా దర్భాసనాన్ని వేసుకోవడమే కాకుండా పూర్వం ఋషులు మునులు ఏం చేసేవాళ్ళు, దర్భ చాపల మీద వాళ్ళు పడుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకున్నటువంటి కుటీరాలకి కూడా ఈ దర్భతో అంటే గోడల్లాగాను పైన కప్పులాగా కూడా వేసుకుంటూ ఉండేవాళ్ళు. అసలు మన సాంప్రదాయంలో ప్రతి శుభాశుభ కార్యాలన్నిటికీ కూడా దర్భ తప్పనిసరి. ఒక హోమం చేసినా, ఒక పూజ చేసినా, ఉపనయనం చేసినా, వివాహం చేసినా, చివరికి ఒక వ్యక్తి మరణించిన కర్మకాండలకి కూడా మనకి దర్భ కావాలి. అతని శ్రాద్ధ కర్మలకి కావాలి. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత కూడా ప్రతి కార్యక్రమానికి ఎక్కడ అగ్నిహోత్రం ఉంటుందో, ఎక్కడ ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటికీ కూడా దర్భ తప్పనిసరి. అది లేకుండా అసలు ఆ కార్యక్రమం జరగదు కూడా. అయితే ఇన్నిటిలలో వాడేటువంటి ఈ దర్భకి ఉన్నటువంటి విశేషం ఏమిటి, విశిష్టత ఏమిటి, ఎందుకు ఈ దర్భని మనం వాడుతున్నాం అనేటువంటి సందేహాలు మనకి వస్తాయి. అయితే పవిత్రం వై దర్భాహ అంటోంది శృతి. అంటే శృతి చెప్పినట్టుగా మనకి ఈ దర్భ మనస్సుని, తర్వాత మన శరీరాన్ని కూడా శుద్ధి చేసేటువంటి శక్తి ఈ దర్భకి ఉందిట. అందుకని మనకి ధార్మిక కార్యక్రమాల్లో ఏం చేస్తారంటే దర్భని అన్ని విధాలుగా వాడటమే కాకుండా ఏ వ్యక్తి యజమానిగా కూర్చుని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడో అతని కుడి చేతి ఉంగరపు వేలుకి ఈ దర్భతో ఒక ఉంగరంలాగా చేసి అతనికి తొడుగుతారు. అది తొడుక్కుని మాత్రమే అతను ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ ఉంగరాన్ని పవిత్ర అంటారు. అంటే అది పెట్టుకోవడం వల్ల అతను మనస వాచ కర్మణ పవిత్రుడు అవుతాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉంటారు. దర్భ అనే శబ్దానికే మాలిన్యాన్ని పోగొట్టి శుద్ధి చేస్తుంది అనేటువంటి అర్థం వస్తుంది. అంటే దర్భ అనడంలోనే ఆ శబ్దానికే ఇలాంటి అర్థం ఉంది. అంటే మాలిన్యాన్ని పోగొడుతుంది, పవిత్రం చేస్తుంది అనేటువంటి అర్థం ఇక్కడ చెప్పబడింది. అంతేకాకుండా మనకి మరికొన్ని కూడా చెప్తున్నారు. ఏమిటంటే ఈ దర్భ ఎవరు గ్రహించి ఎవరు దీన్ని పెట్టుకుని చేస్తారో వాళ్ళకి శుద్ధి, అంటే మానసికంగా శారీరకంగా కూడా వీళ్ళకి వర్చస్సుని, తేజస్సుని, బుద్ధి బలాన్ని, శారీరక పవిత్రతని కూడా చేకూరుస్తుందిట. అందుకని మనకి శృతులే కాకుండా తైత్తరీయ బ్రాహ్మణంలో కూడా మనకి కొన్ని విశేషాలు చెప్పారు. అదేమిటంటే ఈ దర్భ జల తేజో రూపం కలిగి ఉంటుంది కాబట్టి మనుషుల్ని పవిత్రులను చేస్తుంది, వాళ్ళకి తేజస్సుని ఇస్తుంది, వర్చస్సును కూడా అనుగ్రహిస్తుంది అని మనకి తైత్తరీయ బ్రాహ్మణంలో చెప్పబడింది. ఆ తర్వాత దీనికి దర్భకి కుష అనేటువంటి పేరు కూడా ఉంది. అందుకే వాల్మీకి మహర్షి సీతమ్మ వారు కవలల్ని ప్రసవించిన తర్వాత ఈ దర్భని అనుసరించే లవకుశులు అనేటువంటి పేరు పెట్టాడు. అంటే కుశ అంటే కౌశల్యం కలిగినటువంటిది, చురుకుదనం కలిగినటువంటిది, పవిత్రమైనటువంటిది అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ పేర్లు పెట్టాడు. ఆయన కూడా రామాయణ గ్రంథాన్ని రచించినప్పుడు దర్భాసనం వేసుకుని ఈ రామాయణాన్ని రచించారట. అంటే ఈ దర్భ అనే దానికి అలాంటి పవిత్రత ఉంది కాబట్టి అలనాటి నుంచి నేటి వరకు కూడా ఋషులు మునులు అందరూ కూడా ఎవరు తేజస్సు కావాలనుకుంటారో, శారీరకంగా మానసికంగా పవిత్రులై ఏకాగ్ర చిత్తంతో భగవద్ ధ్యానం చెయ్యాలి అని అనుకుంటారో వాళ్ళంతా కూడా దర్భాసనాన్ని వేసుకుని చెయ్యాలి అంటారు. ఈ దర్భకి ఉన్నటువంటి పరిసరాల్ని కానీ, అది తొడుక్కునేటువంటి వ్యక్తికి కానీ, నీటిని కానీ పరిశుభ్రం చేసి మాలిన్యాన్ని పోగొట్టి శుద్ధి చేసేటువంటి శక్తి ఉంది కాబట్టి గ్రహణ సమయంలో కూడా మనం అన్నిటి మీద ఈ దర్భను వేస్తూ ఉంటాం. అంటే ఏమిటి, దర్భాసనం వాడటానికి కారణం ఏమిటి, మనుషుల్ని మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళని శుద్ధి చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టేటువంటి శక్తి ఉంది కాబట్టి అందరూ కూడా ఈ దర్భాసనాన్ని పూజా సమయంలో వాడాలి అని చెప్తూ ఉంటారు.